నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో రకాలైన ప్రెస్ మీట్లు అవుతా ఉంటాయి. చాలామంది బాధితులు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి, స్టూడెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్‌కి వచ్చి మనం రికార్డ్ చేసుకుంటాం. లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాయిస్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఇక్కడికి లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఇతర ప్రెస్ మీట్లు జరగబోతున్నాయని చెప్పి ఇక్కడికి వస్తే డిజిటల్ మీడియాకి ఇక్కడ పర్మిషన్స్ లేదు. మీ కెమెరాలు మొత్తం సీజ్ చేస్తామంటూ కూడా రాహుల్ అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి ఓయూ సీఎస్ఓ రాహుల్ అనేటువంటి వ్యక్తి మీ కెమెరాలు సీజ్ చేస్తామని చెప్పేసి ఇష్టాన్నితో మాట్లాడినటువంటి మాటలు చూస్తాను. మనతో పాటు ఏబీపీ నాయకులు అని ఎట్లా చూస్తారు? నిజంగా ఎన్నో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. ఇక్కడ చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. లోపలికి ఓయూలో కూడా అసలు పరిస్థితుల పట్ల కూడా ఈ డిజిటల్ మీడియా చాలాసార్లు మాట్లాడింది. వీళ్ళ ప్రొఫెసర్లకు కావచ్చు, లేకపోతే పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి కూడా సరిగా జీతాలు ఇవ్వట్లని చెప్పి వాళ్ళ పక్షాన కూడా మాట్లాడింది. ఎందుకు డిజిటల్ మీడియాకు అసలు ఇక్కడ పర్మిషన్స్ లేవు అనడం, లేకపోతే మీ కెమెరాలు సీజ్ చేస్తామని రాహుల్ అనే వ్యక్తి మాట ఎట్లా చూస్తారు? మీరు ప్రత్యక్షంగా చూసారు. రాహుల్ అనేటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నటువంటి మన మిత్రుల దగ్గర మీ దగ్గరికి వచ్చి కెమెరాలు సీజ్ చేస్తాము, ఇక్కడ అవకాశం లేదు, మీరు ఇక్కడ రావద్దని చెప్పేసి ఏదైనా అన్నారో ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడము, ఇది రాజ్యాంగం కల్పించేటువంటి హక్కుల మీద దాడి చేయడం అని చెప్పేసి అభివర్ణిస్తుంది. మనం చూసుకుంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మనం ప్రాంగణం ముందున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కాసిం గారు ఆయన స్వయంగా ఒక యూట్యూబ్ని పెడతాడు. ఆయన ఎక్కడ రికార్డ్ చేస్తాడు? ఆయన ఆఫీసులో రికార్డ్ చేసుకుంటాడు, వాటిని పోస్ట్ చేస్తాడు. ఇక్కడికి కొంతమంది డిజిటల్ మీడియా వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆయనను ఇంటర్వ్యూలు చేస్తే తప్పులేదు, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చి ఆయన ఇంటర్వ్యూలు చేస్తే తప్పులేదు, ఇక్కడికి వచ్చి ఈ వీసీ గారిని ఇంటర్వ్యూలు చేస్తే తప్పులేదు. కానీ ఇక్కడికి వచ్చి పేద విద్యార్థులు ఇక్కడ సమస్యలను ఎదుర్కొంటున్నారు. 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఫీ రీయింబర్స్మెంట్, సర్టిఫికెట్లు ఇస్తలేరు. కాసిం గారు కూడా సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో అన్ని కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మీకు ఇస్తానటువంటి 1000 కోట్లు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానటువంటి 1000 కోట్లు ఇంతవరకు ఇయ్యలేదు. తర్వాత అంటే రైతుల యొక్క గోడను కూడా ఇక్కంచెల్లే వెళ్ళబుస్తున్నారు. తర్వాత అనేక సామాజిక అంశాల మీద మాట్లాడేటువంటి వేదిక ఇది. తెలంగాణ ఉద్యమంలో నాటి వందే మాత్రం ఉద్యమం నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుకు వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశము భారతదేశంలో, ఈ యొక్క ప్రాంతం భారతదేశంలో భాగమని చెప్పేసి వందే మాత్రం ఉద్యమించడం మొదలుకుంటే అనేక జాతీయవాద ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు నేతృత్వం వహించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచి వెళ్ళి జేఏసీని స్థాపించి ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకున్నది. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ లోపల పేద విద్యార్థుల పక్షాన, తర్వాత ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజానికం పక్షాన, నిరుద్యోగుల పక్షాన గొంతును వినిపిస్తున్నటువంటి డిజిటల్ మీడియాను మేము అణచేస్తామంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే రాహుల్ ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మొన్న చెప్పిండు, అంతమంది ఇక్కడ ఉన్న కాసిం గారు బయటకు వచ్చి ఆ ప్రభుత్వం, అంతమందికి ఉన్నటువంటి ప్రభుత్వం లోపల విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు, హాస్టల్ లేవని చెప్పేసి బయట టెంట్లు వేసుకొని బయటికి వచ్చి బోర్డు పెట్టి నువ్వు నిరసన వ్యక్తం చేసినావు కదా. మరి మొన్న నువ్వు ఒక ప్రిన్సిపాల్గా ఉన్నావు, ప్రిన్సిపాల్గా ఉండే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా రాసినావు. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 1000 కోట్లు ఇచ్చేటప్పుడు ఏమని చెప్పినావు? అంతకుముందు గీతామ్మతో లవ్లో పడ్డాడు, ఇప్పుడు విద్యా అమ్మతోనే లవ్లో పడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు మొత్తం వరాలు చల్లుతున్నాడు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారుతాయి, విద్య యొక్క రూపురేఖలు మారుతాయని చెప్పినావు. మరి ఇంతవరకు కూడా పైసలు రిలీజ్ చేయలేదు. ఇక్కడ విద్యార్థులు రిక్రూట్మెంట్ లేదు. నువ్వు ఎప్పుడు రిక్రూట్మెంట్ మాట్లాడుతావు? రిక్రూట్మెంట్ లేదు, మౌలిక వసతులు లేవు, బడ్జెట్కి సరిపడా బ్లాక్ గ్రాంట్ లేదు, ఇక్కడ పరిశోధన పడకేసింది. మరి దీని మీద నువ్వు ఎందుకో ధర్నా చేస్తలేవు? నీకు అవసరం వచ్చినప్పుడు డిజిటల్ మీడియా కావాలి, నిన్ను ఫోకస్ చేసుకోవడానికి డిజిటల్ మీడియా కావాలి, నీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి యూట్యూబ్ ఛానల్స్ కావాలి. కానీ ఇప్పుడు పేదల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన ఈ యొక్క తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడతామంటే ఇక్కడ వీటిని బ్యాన్ చేస్తారా? నీకు ఎవడే అధికారం ఇచ్చిండు? ఖబర్దార్ రాహుల్, నీ సిఎస్ఓ నీ వీసీకి చెప్పుకో, నీ ప్రిన్సిపాల్కి చెప్పుకో. ఎవనబ్బా జాయిర్ కాదు ఇది. ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి. ఇది పబ్లిక్ యూనివర్సిటీ, పబ్లిక్ యొక్క ప్రాపర్టీ. ఇక్కడ ఎవరికైనా వాళ్ళ యొక్క అంటే మనోభావం వ్యక్తపరచుకునేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి పేద ప్రజల పక్షాన్ని నిలుస్తున్నటువంటి ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా, కొంతవరకు అమ్ముడైనటువంటి మీడియా ఉన్నదో ఆ మీడియా అంటే వాస్తవాలు చూపెట్టగినప్పటికి కూడా యూట్యూబర్లుగా ఇక్కడ చదువుకున్నటువంటి వ్యక్తులు యూట్యూబర్లుగా ఉంటూ డిజిటల్ మీడియాని నడిపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతున్నటువంటి, అక్కడ సిటీ లైబ్రరీలో చదువుతున్న వాళ్ళ యొక్క నిరుద్యోగుల యొక్క గొంతును వినిపిస్తూ ఈ యొక్క రాష్ట్రం లోపల
ప్రతిపక్షాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్షాలు పనిచేయకపోయినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న డిజిటల్ మీడియాను అణచివేయాలని చూస్తే ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది. ఇక్కడ అతను మాట్లాడుతూ అసలు మీకు డిజిటల్ మీడియాకి ఇక్కడ పర్మిషన్ లేదు, సర్క్యులర్ విధించింది మీకు తెలియదా, ఈ సర్క్యులర్ ఎటువంటి నిరసనలు ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ చాలా బర్త్డే ఫంక్షన్స్ అయితే పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకుల బర్త్డే ఫంక్షన్స్, వివాహ వారోత్సవాలు, రకరకాల ప్రెస్ మీట్లు కూడా పెడతారు. మరి వాటికి కూడా పర్మిషన్స్ ఉంటుంది కదా, ఎందుకు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అసలు? అంటే దీనికి వాళ్ళ అక్కస్ ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీరు అందరికీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద మీరు ఒక గొంతుగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కసు వెళ్ళగలుగుతున్నారు. ఇక్కడికి ఎట్లా వచ్చిండు ఈయన వీసీ? ముఖ్యమంత్రి ఒక అండదండలతో వచ్చిండు. ఈయన ఎట్లా అయిన ప్రిన్సిపాల్? ముఖ్యమంత్రి ఒక అండదండలతో అయినా. ఆయన ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కుమారు నేనే చేసిన, కాశీ నేనే చేసిన అని చెప్తారు కదా. మరి అక్కడ పోయి మార్కులు కొట్టేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ అణచివేయాలి. ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పినప్పుడు ఏమో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కానీ మాలాంటి విద్యార్థి నాయకులు లేకపోతే ఎవరైతే అన్యాయం జరిగిందో ఇక్కడికి వచ్చి అరే ఉస్మానియా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే రాష్ట్రం మొత్తం చూస్తుంది, మనకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడతారు. ఇక్కడ దాన్ని అణచివేయాలని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాహుల్ వచ్చిండో ఆయన దగ్గర సర్క్యులర్ లేదు, పాడు లేదు. ఒకవేళ సర్క్యులర్ తీసినప్పుడు కూడా అది రాజ్యాంగ వ్యతిరేకం. ఎవరైనా అరే యూనివర్సిటీలలో చర్చ జరిగేటువంటి ప్రదేశాలు ఇవి. యూనివర్సిటీలలో చర్చ జరగకపోతే పబ్లిక్ పాలసీల మీద చర్చ జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చర్చ జరుగుతుంది, ఏం జరగాలో చర్చ జరుగుతుంది, అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. మరి నువ్వెందుకు కమ్యూనిస్టులను వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి లేకపోతే ఇక్కడ మొత్తం సెమినార్లు పెట్టి వాళ్ళందరితో మాట్లాడిస్తావు? దేశ వ్యతిరేక కేసులైన వాళ్ళని కూడా తీసుకొచ్చి సెమినార్లో మాట్లాడిస్తావు కదా కాసిం గారు, అది మరి మీకు చెల్లుతుందా? అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు ఎవరు మాట్లాడు. ఒక్కొక్కరు ఉపా కేసులు ఉంటాయి, ఉపా కేసులను తీసుకొచ్చి రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసిన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద ఏమనరు. కానీ పేద ప్రజలు, పేద విద్యార్థులు అందరి గురించి సమస్యల గురించి ప్రస్తావించిన డిజిటల్ మీద అక్కసు వెళ్ళగలుగుతున్నారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఒకవేళ వీసీ గారు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే ఈ రోజే రిజిగ్నేషన్ ఇచ్చి ఆయన పోయి కండువా కప్పుకొని నువ్వు వాళ్ళకి అధికారిక ప్రతినిధి పనిచేస్తే తర్వాత వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాం, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ విద్యార్థుల గొంతు నొక్కేస్తాం, డిజిటల్ మీడియా గొంతు నొక్కేస్తాం, ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల యొక్క గొంతు నొక్కేస్తామంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ పబ్లిక్ ప్రాపర్టీ, దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఇది అందరిది. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ నిరసనలకు అసలు పర్మిషన్ లేదని చెప్పేసి కాసిం గారు కావచ్చు, ఇక్కడ సిఎస్ఓ రాహుల్ గారు కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఓయూ కాసిమే ప్రిన్సిపల్ అయినటువంటి కాసిమే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నడిపిస్తా ఉన్నారు. ఎందుకు నడిపాలి? స్వయంగా యూట్యూబర్ ఆయనే. ఆయనకి ఏంటంటే ఆయనకు నేను ప్రజలందరికీ కలిపియాలి, నేను ఒక మేధావిగా ఈ ముద్ర పడాలి, నేను మేధావి కట్టి నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నారు. దాని తప్పేం లేదు. అరే నీకు కూడా రాజ్యాంగం హక్కు కల్పించింది, మేము దాని గురించి అంటున్నాం. మీకున్నటువంటి హక్కు ఇక్కడ వీళ్ళకి ఎందుకు లేదు? అక్కడ కొన్ని డిజిటల్ మీడియాలు లోపలికి పిలిపించుకొని మీకు అవసరమైన క్వశ్చన్లు మాట్లాడుకొని చాలా పకడ్బందీగా ఏ విషయాన్ని అయితే ప్రజల లోపలికి చొప్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తారో దానికి తప్పలేదు. కానీ మరి అదే డిజిటల్ మీడియా మా దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చెప్తున్నాం, విద్యార్థులకు ఏం సమస్యలు ఉన్నాయో చెప్తున్నాం, ప్రజలు ఏం సమస్యలు పడుతున్నారో చెప్తున్నాం, రాష్ట్రం లోపల ఎలాంటి పరిస్థితులు దాపరించినా అది చెప్తున్నాం. దాని మీకెందుకు కోపము? మరి మొన్న మీరు పేపర్లో ఒక ఆర్టికల్ రాసి, మరి అది ఎందుకు రాసిర్రు? అంటే మీకు ఇష్టం వచ్చినట్టు వేయచ్చు కానీ ఇక్కడ వాళ్ళకి చేయరాదా? మళ్ళీ ఆయన దుర్మార్గుడు, దుష్టుడు కాకపోతే ఏంది? శాటిలైట్ మీడియాకి అనుమతి ఉంటుంది కానీ మీకున్నదంటే మరి వాళ్ళు వినిపించేది ప్రజల సమస్యలే, మీరు వినిపించేది ప్రజల సమస్యలు. అంటే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు మీడియాలు రాకుండా చేస్తారు కావచ్చు. మరి మీరైతే అందరూ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి భయం అవుతుంది కావచ్చు. చెప్పినాగా ఇప్పుడే ఈ రాష్ట్రం లోపల ఏ రాజకీయ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తలేదు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తలేదు. రియాలిటీని, గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీని, గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలను ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వానికి చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అక్కసు. ప్రభుత్వం దగ్గర మార్కులు ఎట్టుకోవడం కోసమే ఇవన్నీ నాటకాలు, డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా నడవయి, ఇవన్నిటిని కూడా మేము కూడా వ్యతిరేకిస్తాం, ఈ సమాజం కూడా వ్యతిరేకిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా సర్క్యులర్ విధిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి తర్వాత? ఒకసారి విధించి చూడమనుర్రి. గతం లోపల ఇక్కడ ఏంటిది, మేము ఇక్కడ అంటే ధర్నాలు, రాస్తారోకలు చేసుకోవడానికి సర్క్యులర్ ఇచ్చిండు ఆయన. ఇచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ రివోల్ట్ ఎట్లా వచ్చింది? అరే ఉస్మానియా యూనివర్సిటీ అనేది, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి రగులుకుంటే అన్ని యూనివర్సిటీలు రగులుకుంటాయి, అన్ని యూనివర్సిటీలు రగులుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రగులుకుంటారు. ఈ తెలంగాణ వచ్చిందే విద్యార్థి ఉద్యమంతో కదా. అంటే ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఫ్లెక్సీలు వేయచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంత పెద్ద బర్త్డే కేకులు కడియచ్చు ఇంత పెద్దవి, దానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళకు ఉచ్చా. ఎందుకంటే వాళ్ళ పదవులు ఎక్కడ బీకెత్తారో మళ్ళీ అంటారు కావచ్చు, ఏ పదవుల గురించి మాట్లాడటం అంతకుముందు మాట్లాడటోళ్ళమా, వాళ్ళకు కూడా అనుకూలంగా మాట్లాడటోళ్ళం. అంటే మరి ఇప్పుడు మాట్లాడు, ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కదా విద్యార్థులకు. స్కాలర్షిప్ వస్తలేవు, నువ్వే ప్రిన్సిపల్ గురించి సర్టిఫికెట్లు ఇస్తలేవు, దాని గురించి మాట్లాడు. రిక్రూట్మెంట్ జరుగుతలేదు, దాని గురించి మాట్లాడు.
ఆ? ఖచ్చితంగా డిజిటల్ మీడియా పేద ప్రజల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల పక్షాన వాళ్ళ గొంతును వినిపిస్తున్నది. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. వాళ్ళకు కూడా మీడియా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపుచ్చేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి దీన్ని ఎవరు వ్యతిరేకించినా కానీ మేము అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తాం.